హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇక్కడ జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ చేసే రీడింగ్ జనరల్ రీడింగ్. ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను. మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది నేమ్స్ మీద తీయడం అయితే జరుగుతుంది. పేర్ల మీద పర్సనల్ రీడింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ వస్తారా రారా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చూస్తానండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది, మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి. మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, స్టడీస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, దేని గురించి అయినా సరే మీరు క్వశ్చన్ అడిగి తెలుసుకోవచ్చు. ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా సరే అండి మీరు క్వశ్చన్ రూపాల్లో తెలుసుకోవచ్చు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ది హై ప్రెస్టస్ చూపిస్తుందండి. అంటే వీళ్ళు చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఈ పర్సన్ అనేది నాకైతే చూపిస్తుంది. వీళ్ళకి లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నా కానీ వీళ్ళు బయట పెట్టకుండా దాస్తున్నారు. ఏవో దాచే గుణాలు ఉన్నాయి వీళ్ళల్లో, స్వభావం అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. కమ్యూనికేషన్ చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయండి వీళ్ళకి. అంటే మీతోటి మాట్లాడాలి, రావాలి అనే ఆలోచన ఉందన్నమాట. ఇది కమ్యూనికేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుందండి. మీ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు, డిస్టెన్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు మీకు వేరే ఊరిలో కానీ వేరే అంటే దూరంగా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉందనేది నాకైతే చూపిస్తుంది అనమాట. అదేవిధంగా అండి జర్నీస్ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ జర్నీలు అంటే ట్రావెల్ చేయడం. మీ పర్సన్ ఒకవేళ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. అటువంటి ఎనర్జీస్ కూడా నాకైతే ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఇదే అండి, ఎమోషనల్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ చూపిస్తుంది ఇద్దరి మధ్య. అదే విధంగా ఏదో ఇంకొక ఆపర్చునిటీ కూడా వీళ్ళ లైఫ్లో ఉంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. అది కూడా ఉండే ఛాన్స్ కూడా ఉందనేది నాకైతే ఇక్కడ మెసేజ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయి అనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.